గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 12 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల కారంచేడు రహదారి మధ్యలో కాల్వపై గట్లపై పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పేకాట శిబిరంపై చీరాల 1వ టౌన్ పోలీసులు, కారంచేడు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 2 లక్షల నగదుతో పాటు సెల్ ఫోన్లను, 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. చీరాల ప్రజలకి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు హెచ్చరించారు. సాయంత్రం సమయంలో పులక కాలువ మీద పేకాట ఆడుతుందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కారంచేడు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 12 మంది మనుషులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 2,08,906 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అలాగే సుమారు ఒక 15 బైకులు కూడా ఆ పేకాట ఆడే ప్రదేశంలో ఉన్న బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని స్టేషన్కి తరలించడం జరిగింది.